థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ డే. సుబ్బరాజు గారు మీరు ఏం మాట్లాడుతున్నారు వినే లోపే అవగొట్టారు స్పీచ్. అందుకే సత్యసాయి గారు మీరు చెప్పిన దానికి మమ ద లాస్ట్ వన్ మోస్ట్ అండర్లైన్ రాజు గారు. ఇట్స్ బీన్ అన్ అమేజింగ్, చాలా బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్. నేను చాలా మంచి వాళ్ళని కలిసాను, టీవీలో చూసి చాలా ఎంటర్టైన్ చేసేవాళ్ళు సినిమాల్లో చూసి. బట్ రియల్గా వాళ్ళతో పాటు ఈ సినిమాలో యూనో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. హరితేజ నీతో డియో అంతే, అలాగే ఉంటుంది. అర్థమైంది. బట్ నాలో ఒక డిఫరెంట్ కోణాన్ని చూసినందుకు అనిల్ థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ అ వెరీ బ్రేవ్ డైరెక్టర్, దట్ ఐ కెన్ సే, వెరీ గట్సీ ఫర్ కాస్టింగ్ మీ. నా జోక్ నాకే అర్థమైంది, సారీ అర్థం కానందుకు. బట్ ఈ ప్రొడక్షన్ హౌస్ గురించి ఏం చెప్పాలి, ఎస్విసి వరుస హిట్లు వాళ్ళ వరుస. సో తెలుగులో ఎంత మంచి లైన్ చెప్పాను సడన్గా, వావా వెరీ గుడ్. ఎవరు అనట్లేదు నాకు, సరే నేనే అనేసుకుంటా. బట్ రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు, అనిల్ గారు, థ్యాంక్ యూ సో సో మచ్. నేను ఈరోజు 2 విషయాల్లో చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. ఒకటి ఏంటంటే జనరల్గా ఇలాంటి ఫంక్షన్స్లో, ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్కరూ వచ్చి సినిమా హిట్ అయింది, మాకు చాలా సంతోషంగా ఉంది, ఇలాంటి సినిమాలు ఇంకా ఆడాలి ఇలా చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు ఎందుకో ఇక్కడ చాలా పాజిటివ్ వైబ్ కనిపించింది. జంధ్యాల గారు మళ్ళీ అనిల్ రావిపూడి గారి లాగా వచ్చి మనకి ఇలాంటి సినిమాలు అందిస్తున్నారు అనే మాట నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే ఎస్పెషల్లీ నేను చాలా అంటే చాలా ఎదురు చూశాను, జంధ్యాల గారు లాంటి కామెడీ ఇచ్చే డైరెక్టర్ ఉంటే బాగుండేది అని. అండ్ నా విషయానికి వస్తే రాజా ది గ్రేట్ చేస్తున్నప్పుడు నాకు F2 చేస్తానని తెలీదు. ఫస్ట్ డేలోనే నాకు అనిల్ రావిపూడి గారితో ఒక మంచి టాలెంటెడ్ డైరెక్టర్ అనేది తెలిసిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.